వీడియో వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే. సో శివరాత్రి రోజేమో ఇరుముడి కడుతుంటే శ్రీశైలం వెళ్ళడానికి మా మరిది వాళ్ళు అక్కడికి వెళ్ళాను. నెక్స్ట్ డే ఇంకా శివరాత్రి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బీరంగూడ జాతరకి వెళ్ళిండే. సో ఇక్కడ బ్యాక్ సైడ్ దేవుడి బ్యాక్ సైడ్ శ్రీశైలం వెళ్ళడానికి మనకి గుహ ఉంది. సో అక్కడ ఎవరు ప్రతిష్ఠించారో తెలియదంట శివలింగాన్ని. సో ఇంకా అందరు అక్కడికి వెళ్ళి మొక్కుతుంటే మేము కూడా వెళ్ళినాం. అక్కడ వాటర్ మొత్తం నిండిపోయి దాంట్లోకి వచ్చింది. కానీ అలా వాటర్ ఉంటేనే ఏదో తెలియని హ్యాపీనెస్ లాగా బాగా అనిపించింది. సో ఇంకా వెళ్ళేసి అక్కడ మొక్కేసి నెక్స్ట్ ఇంకా మేము తొందరగా వెళ్ళిపోయి వీక్ష నేను ఫస్ట్ వెళ్ళాము. నెక్స్ట్ వాళ్ళ డాడీ ఇంకా ఇషిక ఇద్దరు వచ్చారనమాట మా ఇంకో. సో అందులో చీకటి ఉంది కదా, వాటర్కి ఇషిక కొంచెం భయపడి ఏడ్చింది. అయినా సరే అనేసి వెళ్ళాము. వెళ్ళేసి మంచిగా శివుడికి మొక్కుకున్నాము. పైన లైన్ చాలా ఉండే, పిల్లలతో వీలు కాదనేసి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామనేసి కింద బ్యాక్ సైడ్ దర్శనం చేసుకున్నాము. ఇంకా గుట్ట పైన కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో నాకు తెలిసింది ఏంటి అంటే అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే అందులో పాములు కూడా ఉంటాయంట. సో జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పారు. ఏం కాలేదు, వెళ్ళేసి మంచిగా దేవుని మొక్కుకొని వచ్చాము. ఏం కనిపించలేదు కూడా, చీకటి అయింది కదా. సో ఎప్పుడైనా అలా వస్తూ ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఇంకా వాళ్ళు చెప్తే సరే అని చెప్పాను. ఇంకా దాని తర్వాత బ్యాక్ సైడ్ దేవుడి గుడి వెనకాల గుట్ట పైన ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఇలా పెద్దగా పెట్టాడనమాట. ఇంకా వచ్చిన వాళ్ళు అక్కడ బయట పిక్స్ అలా తీసుకుంటున్నారు దేవుడి దగ్గర. దాని తర్వాత లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మల్లికార్జున స్వామిని. ఇంకా పిల్లలు వచ్చేసి నంది దగ్గర మొక్కుతున్నారు. వీక్ష ఎలా చేస్తుంటే ఇషిక కూడా అలానే చేస్తూ ఉంటుంది. సో తను ఏదో చెప్తుంటే నేను కూడా చెప్తా మమ్మీ అనేసి ఇషిక కూడా క్యూట్గా చెప్తుంది. ఇంకా దీని తర్వాత శ్రీ భ్రమరాంబిక దేవిని దర్శనం చేసుకొని అక్కడే ఒక 10 minutes అలా కూర్చొని మేము కూడా పిక్స్ తీసుకొని దాని తర్వాత జాతరలోకి వెళ్ళాము.